నాకు అత్యంత అన్ని రకాలుగా అనుభవాన్ని కానీ శక్తిని కానీ అదే రకంగా తోడుగాని ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు మరి ఇక్కడ చెప్పాలి. మా తండ్రి గారి ఆశీర్వాదంతో ఒకరు నా తల్లి గారు అయితే అదే రకంగా ఇప్పుడు నా భార్య నిత్యది. ఎందుకు చెప్తున్నాను? ఇద్దరు మహిళలు నా జీవితంలో నా తల్లి గారు స్వర్గస్థులయ్యే ముందు ఎలక్షన్లలో మీ అందరి ఆశీర్వాదంతో కూడా 2014-19లో కూడా నా తల్లి గారు నా పక్క నుండి నిలబడి ఆ రోజు వారు మా తండ్రి గారి యొక్క ఆశయాల్ని కొనసాగించాలని చెప్పి ఒక మహిళామూర్తిగా నా తల్లి గారు ఎవరైతే స్వర్గంలో ఉన్నారో ఇప్పుడు నా మాట వింటుంటారు నేను చెప్పే మాట, వారు దగ్గరుండి తట్టి ప్రోత్సహించి నన్ను మా తల్లి గారు ముందుకు తీసుకుపోతే ఒక మహిళామూర్తిగా పెళ్ళైన తర్వాత ఈరోజు రాజకీయాలు ఉన్నప్పుడు మీకు తెలుసు సమయం ఇయ్యలేము, మాట్లాడలేము, ఎన్నో రోజులు ఎన్ని రకాలుగా ప్రజాసేవలో అదే రకంగా మీ అందరి కార్యక్రమాల్లో ముందుకు పోవాలన్నప్పుడు ఇంట్లో ఎట్లా ఉంటుందో మీకు తెలుసు. అన్నిటికీ సహించుకొని నాకు సహకరించేటువంటి నా భార్య. ఈరోజు ఎందుకు చెప్తున్నారు ఈ మాట? ఇప్పుడు ఎండిఓ గారు చెప్పారు, ఇక్కడ ఉన్న మాతృమూర్తులందరూ కూడా మీరందరూ కూడా ఒక పాత్రతో కాదు, ఒక అత్తగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా, ఒక భార్యగా, అదే రకంగా ఒక తల్లిగా, ఈ అనేక రకాల పాత్రలో ఒక కుటుంబం నడవాలన్నా, ఒక వ్యవస్థ నడవాలన్నా మాతృమూర్తులు ఎవరైతే మీరున్నారో మహిళా లోకం నుంచి వచ్చేటువంటి నారీ లోకంలో ఉన్నట్టు మీరందరూ మనులందరూ కూడా మీ యొక్క సంకల్పం కానీ మీ యొక్క పట్టుదల కానీ ఒక్కసారి మీరు డిసైడ్ చేశారంటే మిమ్మల్ని చేంజ్ చేయడం కానీ కొట్టడం కానీ ఎవరి వల్ల కాదు. ఇది చరిత్ర చెప్పే నిజం. కాబట్టి ఈ యొక్క శక్తి